రాజపూర్ మండల పరిధిలోని చొక్కంపేట గ్రామం ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రెయిన్బో వెంచర్ కానీ, సిరి వెంచర్ కానీ, స్వర్గసీమ వెంచర్ కానీ, ఈ వెంచర్లో ఉన్నటువంటి పేదల భూములు లాక్కొని, అనాథల భూములు, అసైన్ భూములు లాక్కొని ఈరోజు పేదలను నట్టిట్ట ముంచడం జరిగింది. మరి దీనికి కారణం ఆ వెంచర్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు అతి త్వరలోనే వాళ్లకు న్యాయపరంగా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. మా దగ్గర వాళ్ళకు ఓఆర్సీ ఏ విధంగా వచ్చిందో అధికారులు కానీ ఏవైతే వెంచర్ తీసుకున్నారో వాళ్ళు మాకు వాళ్ళ ఆధారాలతోటి మాకు చూపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఆధారాలతోటి మేము బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు దాన్ని ఖచ్చితంగా మాకు పేదలకు, బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం చొక్కంపేట గ్రామంలో, చొక్కంపేట గ్రామ పంచాయతీ, రాఘవాపూర్, దొన్లాపల్లి, తిరుమలాపూర్ ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు 115, 113, 110, 17, 18 ఇట్లాంటి ఎంతోమంది భూములు ఈరోజు దోచుకోవడం జరిగింది. మనకి ఏదైతే ఓఆర్సీ నెంబర్స్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైందంటే 78, 79లో ఓఆర్సీ ఇంప్లిమెంటేషన్ అయింది. మరి ఓఆర్సీ ఇంప్లిమెంటేషన్ తర్వాత వాళ్ళకు భూములు ఏ రకంగా వాళ్ళకు బినాముల పేర్ల మీద పట్టా అయిందో మాకు ఆధారాలు చూపించాల్సిన అవసరం అధికారులకు ఉన్నది. మరి ఈరోజు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అన్ని ఆధారాలు లేకుండా వాళ్ళకు పట్టాలు చేసిర్రు. మాకు కావాల్సింది పట్టాలు కావాలి. స్థానికంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. మొన్న చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు కూడా దీనిపైన ఒక నివేదన ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని కూడా పేదలకు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారో మీరు కూడా తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలి. ఒకవేళ జరగకపోతే దీని పెద్ద ఎత్తున మేము ఇంప్లిమెంటేషన్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా దీనికి త్వరలోనే హాజరు కాబోతూ ఉన్నారు. ఖచ్చితంగా పేదల భూములు వాళ్ళకు అందే విధంగా చూడాలని కోరుతూ ఉన్నాం. జై భీమ్, జై భారత్. ఈ భూ వివాదం ఏదైతే ఉందో ఈ భూ వివాదంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని ఎక్కడికక్కడ పేద వర్గాలకు సంబంధించినటువంటి భూములను లాక్కోవడం జరిగింది. ఆ లాక్కున్నటువంటి భూములను దాదాపుగా 400 ఎకరాల భూములు ఈరోజు వాళ్ళ ఆధీనంలో ఉన్నవి. ఇక్కడ ఎవరైతే వెంచర్లు చేసినారో, ఎవరైతే ఫ్లాట్లు తీసుకున్నారో, లేకపోతే వెంచర్లు చేసి ఆ ఫ్లాట్లను విక్రయించాలని చూస్తున్నారో వాళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఆ వెంచర్లలో ఫ్లాట్లు తీసుకోకండి, ఎవరు కూడా అందులో పెట్టుబడి పెట్టకండి. ఎందుకంటే దాదాపుగా ఒక 500 కుటుంబాలకు ముడిపడినటువంటి వ్యవహారం అందులో నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని చేసినటువంటివి ఏవి కూడా, ఆ ప్రభుత్వంలో చేసినటువంటివి ఏవి కూడా ఇప్పుడు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటివి అధికార దుర్వినియోగం చేసుకొని పేద వర్గాలను భయభ్రాంతులకు గురి చేసి నయాన్నో భయాన్నో ఇచ్చి వాళ్ళని బెదిరించి చేసినటువంటి ఏదైతే ఉందో వాటిని వెంటనే విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టడమే కాకుండా ఎవరైతే వాళ్లకు ఒత్తాసు వాళ్ళకి అధికారులు వాళ్లకు పేద వర్గాలకు అన్యాయం చేసి వాళ్లకు ఏదైతే లబ్ధి చేకూర్చాలనేటట్టుగా ప్రవర్తించారో వాళ్ళ మీద కూడా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చొక్కంపేట అదేవిధంగా తిరుమలాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న 101 నుంచి 190 సర్వే నెంబర్ల వరకు ఏదైతే పేదలను, అందులో ఉన్న పేదలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలను భయభ్రాంతులకు గురి చేసి తర్వాత తప్పుడు పేపర్లు సృష్టించి ఆ భూములలో ఈరోజు రెయిన్బో మరియు అదేవిధంగా స్వర్గసీమ అనే వెంచర్లు స్టార్ట్ చేసి అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ పేదలకు అన్యాయం చేస్తున్న ఈ భూ బకాసురుల కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాజపూర్ మండలంలో రైతుల తరఫున న్యాయ పోరాటం చేయడం కోసం దాదాపు ఇక్కడ ఉన్న 6 సంవత్సరాల నుంచి రైతులు కలెక్టర్ గారి కానీ స్థానిక ఎంఆర్ఓ గారి కానీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు మా దగ్గర సమాచారం లేదు అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా కూడా మా దగ్గర సమాచారం లేదు, ఎక్కడ పోయిందో తెలియదని వాళ్ళకి ఏ రకమైన రైతులకు
ఏం చేసుకుంటారో చూద్దామనే ఉద్దేశంతో అధికారులు ఇప్పటి వరకు సమాచారం ఇవ్వడం లేదు. మాకు ఎక్కడైతే న్యాయం జరుగుతుందని రైతులు కూడా ఒక ప్రైవేట్ పిటిషన్ అడ్వకేట్ని పెట్టుకొని ప్రైవేట్ పిటిషన్ ఇస్తే కూడా ఎస్ఐ గారు కానీ డిఎస్పి గారు కానీ ఏం చెప్తున్నారంటే ఎస్పీ గారి ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ కేసును కొట్టేసినామని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా పోలీస్ వ్యవస్థ కానీ అధికార వ్యవస్థ కానీ రైతుల పక్షాన ఉండకుండా ఎవరైతే ఈ ఆక్రమణదారుల పక్షాన ఉంటూ వారికి కొమ్ము కాస్తూ వారికే రైతులకు న్యాయం చేయకుండా వారి వైపే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పటికైనా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా భవిష్యత్తులో ఒకవేళ ఈ స్వర్గసీమ తర్వాత ఈ రెయిన్బో వెంచర్లలో రైతులకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళకు న్యాయం జరిగి ఇప్పటికి కూడా స్థానిక మొన్ననే గెలిచిన స్థానిక ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు మంచిది ఈ విషయంలో తాను న్యాయం చేస్తానని ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించిండు. కాబట్టి అందులో ఎలాంటి పార్షాలిటీ లేకుండా నిజంగా రైతుల వైపు ఈ ఎమ్మెల్యే గారు రైతులకు న్యాయం చేస్తే దానికి కూడా మేము సహకరిస్తాం. ఒకవేళ వాళ్ళు కూడా ఒకవేళ ప్రలోభాలు పెట్టి తర్వాత రైతుల వైపు కాకుండా వారు స్వలాభాల కోసం చేసినా మేము ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తాం, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాం. బహుజన్ సమాజ్ పార్టీ ఈ రైతులకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని నా పేరు వెంకటేశు. భూములు గత 3 తరాలుగా మా తాతల నుంచి రావాల్సిన భూములు ఇవి మాకు రాకుండా పట్టాలు దాచిపెట్టి ఓఆర్సీలు ఇంప్లిమెంట్ అయినా వాటిని దాచిపెట్టి పాస్బుక్లు రాకుండా అడ్డుకొని ఒక దురహంకారంతో మాకు ఈ భూములు మాకు దక్కకుండా చేసి మమ్మల్ని ఇంకా నిరుపేదలుగానే మిగిలించి నందుకు నేను చాలా పశ్చాత్తాపడుతూ ఎక్కడ కూడా వాళ్ళు ప్రలోభాలకు లోన్ చేసినా నేను లొంగకుండా మీ వెంబడి పడినందుకు నాకు ఈరోజు సాయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఏంటంటే ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ ఒకసారి ఏంటంటే నిజమైన హక్కుదారులు ఎవరో విచారణ జరిపించి మీరు ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగకుండా బంధుప్రీతికి లొంగకుండా మాకు న్యాయం చేస్తారని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకటి ఏంటంటే చాలామంది ఉన్నారు, నేను ఒక్కనే కాదు భూబాధ్యత దాదాపు 500 ఎకరాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ వేల కుటుంబాలు విస్తరిస్తే ఎన్నో ఊర్లకు బంధువులు ఉన్నారు. వీళ్ళు అంతా చాలా ఆర్థికంగా దోపిడీ జరిగింది. ఒక 50 సంవత్సరాల నుంచి ఇది అంటే 3 తరాలు మునిగింది ఆర్థికంగా. ఇంత దోపిడీ జరుగుతున్న గత 70 సంవత్సరాల స్వతంత్రంలో ఇంత కాన్స్టిట్యూషన్ ఇంత ఉన్నాక కూడా ఇంత దోపిడీ. ఒకప్పుడు ఎక్కడో సాయుధ పోరాటం ఉండేదన్నారు, కానీ సాయుధ పోరాటం అనేది ఎక్కడో ఒక దిక్కు మిగిలిపోయింది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో చాలా దొరల అహంకారం భూదోపిడీ లోపలనే ఎక్కడంటే చాప కింద నీరులాగా దోసుకొని ఈరోజు చాలామందిని మాకు విద్య ఉద్యోగాలు కానీ ఏది అందకుండా ఆర్థిక దోపిడీ చేసి మేము ఇంకా ఎక్కడో కంపెనీలలో 5,000 10,000కు పని చేసుకునే దుస్థితి తెచ్చిండ్రు. ఒకప్పుడు మా తాతల కూటికి లేని నాడు భూములు కావాల్సిన నాడు నుంచే గుంజుకొని అందులో వేసిన పంటలను కూడా నాశనం చేసినట్లు ఇప్పుడు నేను రికార్డుతో చెప్తున్నా. ఒకప్పుడు ఇవన్నీ మా దగ్గర లేకున్నా కాబట్టి మేము ప్రశ్నించలే. మా తాతల నుంచి మాకు చెప్తూ ఉన్నారు మేము ఇక్కడ భూములు ఉండేవి, మమ్మల్ని దొరల బెదిరించేది అని చెప్తుంటే నేను చిన్నప్పటి నుంచి ఈ భూముల మీద నాకు కొంత అవగాహన ఉంది. నేను అదంతా తిరిగాను కాబట్టి నాకు తెలుసు. నేను మా అమ్మమ్మలను మా తాతలను మేము వృత్తిపరంగా గొర్రె కాసుకునేటోళ్ళం అయినప్పుడు ఈ భూములన్నీ ఎందుకు ఇట్లా ఉన్నాయి వీడని అడిగితే మా వాళ్ళు నాకు చెప్పేవారు. అంటే ఒక 30 సంవత్సరాల కిందనే నాకు ఈ భూముల గురించి తెలుసు. పలానా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈ దొరవి ఎవరు, నేను నిజంగానే పేరు కూడా మెన్షన్ చేస్తున్నా, గిరిధర్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు దోపిడీదారుడు ఈ పూర్తిగా ఎట్లా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తగిన భూములు ఇవి ఓఆర్సీలు ఇంప్లిమెంట్ అయ్యి 79లోనే ఇంప్లిమెంట్ అయినాయి. కానీ వాళ్ళకి ఎలాంటి సమాచారం లేకుండా రెవెన్యూ అధికారులని ప్రలోభ పెట్టుకొని మొత్తాన్ని దోసిపెట్టుకున్న ఈ దొర అహంకారం ఇకనైనా ఈ భూములపై పూర్తి క్లారిటీ ఇవ్వాలి. ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారికి నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నా, ఇంత దోపిడీ జరిగిన 3 సంవత్సరాల నుంచి నేను తిరగని ఆఫీస్ లేదు, అన్నీ తిరిగినా కానీ ఎవరు నాకు సహాయపడలేదు. ఒక బహుజన్ సమాజ్ పార్టీ అనే ఒక మంచి ప్రజల పాలన న్యాయంగా ఉండే వాళ్ళు మాకు తోడై రావడం నేను ఈరోజు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నా. ఇంకా అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా
మరొకసారి తమకు తెలుపుతున్న ఎలాంటి బంధుప్రీతి లేకుండా మీరు ఎక్కడ లొంగకుండా పేదలకు, నాతో పాటు నేను ఒక్కనే కాదు, పేదలకు దక్కవలసిన భూములను తీసుకుపోవడం అనేది ఒక హర్షించదగ్గమైన విషయమే. కానీ అది మీరు పూర్తి స్థాయిలో దాన్ని చేసి ప్రజలకు దక్కవలసిన భూములు ప్రజలకు ఇస్తారని ఒక కాంగ్రెస్ పార్టీ రావడం అనేది కొంతవరకు మేము ఆహ్వానిస్తూనే ఉన్నాం కొంతవరకు. కానీ పారదర్శకత తగ్గినప్పుడు ఇంకా మేము భూ పోరాటం చేస్తాము. ఒకప్పుడు ఎక్కడనో నల్లగొండ డిస్టిక్లో ఎక్కడనో భూ పోరాటం జరిగింది. కానీ నేను ఒక్కని చెప్తున్నా, ఈరోజు నన్ను అది చేసినా ఏం చేసినా ఏదన్నా నన్ను చేసినా పర్లేదు, నేను ఈ మీడియా సమావేశంగా చెప్తున్నా, నేను భూ పోరాటం చేస్తా ఒక్కడినైనా పర్లేదు. ఇంకా నన్ను ఏ విధమైన ప్రలోభాలకు లొంగబెట్టినా డబ్బులు ఇస్తామన్నా నేను ఎక్కడ లొంగకుండా అది చేశాను. కాబట్టి మీరు అంతా పార్టీలకు అతీతంగా అయినా అందరూ మాకు సాయం చేయాలని కోరుతున్నాను. ఇంకా ఇది భూమి ఎన్ని ఎకరాలు? లో తిరుమలాపూర్ గ్రామంలో ఇనాం ల్యాండ్, నాతో పాటు చాలామంది ఇనాం ల్యాండ్లు ఇవన్నీ వెంచర్లు అయినాయి. ఈ వెంచర్లు కావడానికి గల ప్రొసీజర్ ఏందో బయట పెట్టమని అధికారులను అడిగితే వాళ్ళు ఎలాంటి మా దగ్గర లేదని ఫైల్ నెంబర్లు దాచిండ్రు, అసలు లేవు అని చెప్తున్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను చాలా పెట్టిన. అయితే ఈ భూములన్నీ ఒక వ్యక్తి కనుసంధానంలో 2006లో 13B సర్టిఫికెట్ అనే ఒక దాదాపు ఇంప్లిమెంట్ చేసి దాదాపు 10 నెంబర్లకు చేసి ఒకే డేటుకు ఒకే రోజున అవి ఎట్లా అయినాయి, వాటికి ఉన్న ప్రొసీడింగ్ ఏంటిది, అవి ఎలా అవుతుంది, అసలు సాదా బైనామా చట్టము ఎట్లా ఎవరి కోసం వచ్చింది, 1989లో వచ్చిన చట్టము ఏం చెబుతుంది, చట్టం నియమ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకు రాసుకున్నారు భూములు. ఇది పూర్తిగా వ్యతిరేకమైన చర్య. ఇది పేదలను చాలా అణచివేత గురి చేసి ఈ రోజున అడుక్కతినే సమాజాన్ని సృష్టించారు. ఈ మహబూబ్ నగర్ డిస్టిక్ ఎందుకు ఇలా మారిందంటే ఇలాంటి దొరలు భూస్వాములు దోచుకోవడం వల్లనే అంత వలస పాలమూరుగా పేరు పడిందని నేను ఈ రోజుల్లో అనుకుంటున్నా. ఎందుకయిందన్నది అనేది ఈ దోపిడీని నేను కళ్ళారా చూసినాక మాత్రం నాకు దీని మీద అవగాహన వచ్చింది కొంత. కాబట్టి నేను చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి, ఇకనైనా పారదర్శకంగా మీరు ఈ చర్యని పూర్తిగా వ్యతిరేకించి చర్య పైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. ఒకటి ఇప్పుడు ల్యాండ్ మీదని గిరిధర్ రెడ్డి లాక్కోండి మీరు అంటున్నారు. అవును. మీరు ఈయన ఎప్పుడన్నా పోయి వాళ్ళని ప్రశ్నించిరా, మా ల్యాండ్ ఇది మా తాత అంటే మా తాతల ల్యాండ్ కాబట్టి మా తాతల దగ్గర నుంచి సర్వే నెంబర్ 107 దోన్లపల్లి శివారులోని 3 ఎకరాల 17 గుంటలు మా ముత్తాత యాన్సిస్ట్రల్ ప్రాపర్టీని దొంగ డాక్యుమెంట్తోని తీసుకొని తయారు చేసి ఎవరు లేకుండా మా తాతల్లో 80 ఏళ్ళ చచ్చిపోయిన మా తాత పోషయ్య అనే వ్యక్తి, కొల్లూరు పోషయ్య అనే వ్యక్తి 80 ఏళ్ళ చచ్చిపోతే ఈయన 95లో ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా 803 అనే ఒక డాక్యుమెంట్ సృష్టించి డాక్యుమెంటులో మా వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళందరూ లేనప్పటికీ కూడా వీళ్ళు దొంగ డాక్యుమెంట్తో ఇతర వాళ్ళతోటి సంతకాలు పెట్టించుకొని ఆ భూమిని కొట్టేసి మామిడి తోట పెట్టుకున్నాడు. ఈ గిరిధర్ రెడ్డి ఇతని కొడుకు ఈ మధ్యలో వచ్చి మీకు ఇన్ని పైసలు ఇస్తాం సంతకాలు పెట్టండి అని చెప్పి మా వాళ్ళని ప్రలోభపరిచాడు. కాబట్టి దీనికి అందరికీ నేను బెదిరించి నిలబడ్డా. అతనికి ఎవరైతే అభిమన్యు రెడ్డి గారు ఉన్నారో గిరిధర్ రెడ్డి గారి కుమారుడు ఎంపీటీసీ, అతనితో కూడా నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది. నువ్వేం చేసుకుంటావో, ఎస్పీ నా చేతిలో ఉన్నాడు, కలెక్టర్ నా చేతిలో ఉన్నాడు అని బెదిరించడం అని జరిగింది. జడ్చల్రా పోలీసు పిఎస్లో మాట్లాడడం జరిగింది. సిఐ ముంగట్లే నన్ను రివాల్వర్ తీసుకొని కాల్ చేస్తానన్నా. ఈ సమాజం ఎటుపోతుంది, ఈ సమాజంలో చాలా దొరల పాలన జరిగింది. ఈ బీఆర్ఎస్ పాలన వలన చాలా భూదోపిడికి గురైన అందరము ఈ ఏదైతే మండలంలో చాలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు చప్పుడు కాకుండా వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. పేదలకు తెలియకుండా, పేదలకు ఎలాంటి అవేర్నెస్ లేకుండా మా తాతలని పట్టా కాగితాలు తీసుకొని పోయి పాస్బుక్లు మీ పేరు మీద చేపిస్తామని చెప్పినట్లు మా తాత వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు కూడా నాకు ఎప్పటి నుంచో ఈ ఇష్యూ వెళ్ళక ముందు నుంచి కూడా నాకు చెప్తున్నారు, ఈ భూమి మాది ఉండే మనదే ఉండే, మరి దొర రాకున్నాడు. ఆ రోజు మాకు ప్రశ్నించే శక్తి లేక, ఆర్థికమైన బలం లేక, ఆయన ఎదిరించే అది మా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేక వదులుకున్నాం తప్పితే ఇక మాకేం తెలియకుండా చేసిన ఈయన అని నాకు చెప్తూ వచ్చాడు. ఈ ఇష్యూ జరగక ముందు నుంచి గత 30 సంవత్సరాల నుంచి నాకు ఈ భూమి ఇష్యూ తెలుసు, కానీ ఎవిడెన్స్ ప్రకారంగా లేనందుకు నేను ఏనాడు ఎవరి దగ్గర అది చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పరిచిన అందరు బీఎస్పీ నాయకులకు అందరికీ నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను.
మిగతా కుటుంబాలు బయటికి రాలేవు, మీరు మాత్రమే బయటకు వచ్చారు కదా, కారణాలు ఏమున్నాయి? అంటే నేను పూర్ ల్యాండ్ లేస్ని నాకు అన్యాయం జరిగింది, నేను లోతుగా అధ్యయనం చేసుకున్నాను కాబట్టి ఇది వదలను, అదే వస్తే రావాలి పోతే పోవాలి అనే ఒక ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను తప్పితే నాకు ఎలాంటి స్వలాభం అనేది కాదు. ఇంకా చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు, అన్నమో రామచంద్ర అంటూ బతికిన వాళ్ళు చాలా ఉన్నారు, ఇంకా కూడా భూములు లేని వాళ్ళు చాలా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక మంచి జరుగుతుందనే నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా మీరు మిగతా బాధితులను కలిసిరా లేదా? చాలా మందిని కలిసినప్పటికీ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ దొరల పాలన వీళ్ళని బెదిరించే శక్తి మా దగ్గర లేదు, అదేందో మాకు తెలియదు అని కొందరు నన్నే విమర్శించిన వాళ్ళు కూడా ఉంటారు. నీకేం తెలుసా, నిన్న మొన్న ఇక్కడ వచ్చి మా ఊరి సంగతి మీకేం తెలుసా అని ఈ ఒక వ్యక్తి, అతను ఎవరు అభిమన్యు రెడ్డి అనుచరుడు అయిన ఒక వ్యక్తి నా మీద తిరుగుబాటు కూడా చేసి మాట్లాడడం జరిగింది. ఇక్కడున్న ఇనాం భూములలో అప్పుడు 1954 ఇనాం రద్దు చట్టం, భూ సంస్కరణ చట్టం ఆధారంగా వచ్చిన ఇనాం రద్దు చట్టం ప్రకారము మాకు అక్కడున్న ఎవరైతే పేద ల్యాండ్లెస్ ఉన్నారో వాళ్ళకు రాయడం జరిగింది. అది అయితే తదనంతరము వీళ్ళు ఓనర్లు ఓఆర్సీ వచ్చినాక 79, 78లో ఓఆర్సీ వచ్చినాక తదనంతరము ఇతరులకు పూర్తిగా 1989లో వచ్చిన సాదా బైనామా చట్టం కింద 10 ఎకరాలు 20 ఎకరాలు ఆ చట్ట పరిధి దాటి సాదా బైనామా ఇంప్లిమెంటేషన్ 13B ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేసిన 13B ఇంప్లిమెంటేషన్ ఒక పేదవాడి భూమి పేదవాడికి అమ్మితేనే అది చెల్లుబాటు అవుతుందని, అది ఎవరికి తహసీల్దారులకు ఇచ్చిన అధికారం సాదా బైనామా చట్టం కింద చేయమని వాళ్ళు ఎట్లా చేసినారో దానికి అలా ఆ ఫైల్ నెంబర్లు ఏంటివో ఆ ఫైళ్ళు పూర్తి ఇవ్వండి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెడితే అసలు మా దగ్గర ఎలాంటి ఫైల్ లేవని సమాధానం చెప్తున్నారు రెవెన్యూ అధికారులు. అయితే దీని మీద క్రిమినల్ చర్యగా నేను పోలీస్ స్టేషన్లో కూడా 420 కింద ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తే ఎస్పీ లెవెల్లో పోయి కేసుని క్లోజ్ ఎవిడెన్స్ అవైలబుల్ లేదని చెప్పి క్లోజ్ చేయడం జరిగింది. అయితే నేనేమంటున్నా అంటే ఇది కోర్టు ద్వారా నేను రిఫర్ చేసిన ఈ కేసుని ఒక కోర్టు నాకు ఎవరికైతే పిటిషనర్ దానికి రెస్పాన్సిబుల్ లేకుండా వాళ్ళకి ఎలాంటి నోటీసు పంపకుండా ఈ కేసును ఒక ఎస్పీ స్థాయి ఈ అధికారి ఎట్లా క్లోజ్ చేస్తాడు? లీగల్ ఒపీనియన్ అంటే ఒక అడ్వకేట్ పెట్టుకొని ఎట్లా కోర్టు ద్వారా కాకుండా అడ్వకేట్ని ఎట్లా ఎంగేజ్ చేసుకొని ఎట్లా కొట్టివేస్తారో దానికి పూర్తి ఎట్లా ప్రొసీజర్ మాకు కూడా తెలియజెప్పవలసిన అవసరము పోలీసుల పైన కూడా ఉందండి. పోలీసులో కూడా ఏకపక్షంగా వహించారు ఇన్నాళ్ళు, కాబట్టి ఇకనైనా పోలీసులు పేదల పక్షాన్ని వినాలి. పేదలు ఇచ్చే కట్టే పన్నులతోటి జీతాలు తీసుకున్నారు. ఏ వ్యక్తి అయినా పేదలకు అగ్రెసివ్గా పనిచేయకుండా బడాబాబులకు, భూస్వాములకు, భూదోపిడీదారులకు కొమ్ముగాస్తూ తాపేదారులుగా ఉండడము ఇది పూర్తిగా భారతదేశానికే కానీ మన రాష్ట్రానికే కానీ పూర్తిగా విరుద్ధమైన చర్య అని నేను ఈ ప్రెస్ ద్వారా చెప్తున్నా. ఎట్లా అంటే వాళ్లకు భూములు ఇతరులకు ఎవరైతే అర్బన్ ఏరియా వాళ్ళకి ఎట్లా పోయినాయి, రూరల్ ఏరియా వాళ్ళకి ఎట్లా అవుతుంది, సాదాబైన చట్టం లిమిట్స్ ఏమున్నాయి, అందులో ఉన్న విషయాలు ఏంటివి, ఎవరి కోసం వచ్చింది ఈ సాదాబైనామా చట్టము? చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరిన ఈ దొంగ దొరల భర్తం పట్టాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను నేను ఈ సందర్భంగా. నా పేరు రామచంద్రయ్య, నా తిరుమలాపూర్ గ్రామం. మా తాత పేరు మీద ఓఆర్సీ 108, 109 2 సర్వే నెంబర్లలో 109 సర్వే నెంబర్ 13 ఎకరాల 5 గుంటలు. అది మాకు ఇప్పుడు ప్రజెంట్గా మేమే ఉన్నాం అందులో. 108 సర్వే నెంబర్ల 14 ఎకరాల 25 గుంటలు. మేము దాదాపుగా మా తాత ఒక 30-40 సంవత్సరాలు అందులో కాస్తులో చేసిండు. తర్వాత వాళ్ళు ఇక ఏ విధంగా చేసుకున్నారో దొంగ పట్టాలు అయితే చేసుకున్నారు. ఆ దొంగ పట్టాలు మేము 13B సర్టిఫికేట్ RTI సమాచార హక్కు చట్టం ప్రకారం అందులో అప్లికేషన్ పెడితే ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తలేరు. పెట్టి గిట్లా దాదాపు ఒక 6 నెలలు అయింది, ఇప్పటివరకు ఏమంటే ఇస్తలేరు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు దరఖాస్తు పెట్టుకున్నారు కదా? అవును. ఎక్కడెక్కడ పెట్టుకున్నారు, వాళ్ళు ఏమంటున్నారు దాని మీద? మీరు పోయి మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఇస్తలేరు. మా దగ్గర లేదు, చితలవస్థలమైందని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు అభిమన్యు రెడ్డి గారిని పోయి కలిసిరా? మీరు కలిసినాం. ఏమన్నాడు ఆయన? మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకురండి అని చెప్తున్నాడు.
మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా భూమి మీదే అన్నట్టు? పూర్తిగా భూమి ప్రతి ఆధారం ఉంది, ఓవర్సీ ఉంది, ఫైల్ మొత్తం ఉంది, వాళ్ళు రాసిచ్చినట్లు వాళ్ళ ఎవరైతే గ్రాండ్ మదర్ కూడా సంతకాలు పెట్టినట్లు ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని ఇట్లా ఇంతకుముందు ఒక సంవత్సరం ముందు దాదాపు 8 నెలలు కావచ్చు అప్పుడు కలిసినాము. అప్పుడు సరిగా రెస్పాన్స్ కాలేదు, ఎలక్షన్ టైంలో బిజీ ఉన్నందుకు. మళ్ళీ నిన్న మొన్న పోయి కలిస్తే ఈ ధర్నా 3,000 మందితో ధర్నా చేద్దామని చెప్పిండు. దానికి మేము కట్టుబడి ఉంటాము. ప్రతి రైతుకి ఇట్లా ప్రతి రైతు వచ్చేవాళ్ళే, కానీ వాళ్ళు ఎందుకు వస్తలేరు అంటే వాళ్ళకి ఓవర్స్ ఉందనేది తెలియదు, వాళ్ళకి ఏందనేది ఇట్లా తెలియదు, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేవు. అట్లా భయపడి ఈయన అభిమాన్ రెడ్డి మనుషులు ఒకరికి తెలిసింది అనుకో వానికి ఎవడో పోయి చెప్తాడు, వాడిని సల్లగా చేస్తారు, 5-10 ఇస్తారు, సల్లగా చేస్తారు. మీరు ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు? దగ్గర 3 సంవత్సరాలు అయింది. మీరు మేము మీ తండ్రులు ఏమైనా చేసిరా ఇంతకు? మా తండ్రులు చేసిండ్రు. 95 వరకు ఉన్నారు వాళ్ళే. 95 వరకు పహానీస్లో మా పేరు మంది. ల్యాండ్లో కూడా ఉన్నారు.